అరెస్టుల లిస్టులో తర్వాత వంతు మాజీ మంత్రి జోగి రమేష్ దే అన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ఆయన తాజాగా సిఐడి విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే అగ్రిగోల్డ్ భూముల కేసులో జోగి రమేష్ కుటుంబం చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఆ ఎఫెక్ట్తో జోగి కేసుల నుంచి తప్పించుకోవడానికి టీడీపీలో చేరడానికి ట్రై చేశారన్న ప్రచారము ఉంది. అయితే టీడీపీ డోర్లు క్లోజ్ అయిపోవడంతో ఆయనకు కూటమి పార్టీలోకి నో ఎంట్రీ బోర్డు పెట్టినట్లయింది. ఆ క్రమంలో పోలీసు విచారణకు హాజరైన తర్వాత తిరిగి ఆయన ప్రభుత్వ పెద్దలను టార్గెట్ చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకాలం సైలెంట్గా ఉన్న జోగి సడన్ గా వాయిస్ మార్చడం వెనుక లెక్కలేంటి? వైసీపీ ఘోర పరాజయం తర్వాత మాజీ మంత్రి జోగి రమేష్ వాయిస్ వినిపించడమే మానేసింది. ఆయన కేసుల నుంచి తప్పించుకోవడానికి పార్టీ మారడానికి ప్రయత్నించినట్లుగా ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రయత్నాలు విఫలమవడంతో జోగి కేసులకు సంబంధించి మొండి ధైర్యం ప్రదర్శిస్తున్నారట. సడన్ గా ఆ మాజీ మంత్రి వాయిస్ మారిపోవడం, చంద్రబాబు లోకేష్లపై విమర్శలు గుప్పిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి వైఎస్ శిష్యుడిగా కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఉన్నానంటోన్న మాజీ మంత్రి జోగి రమేష్ సిఐడి నోటీసులతో భయపెట్టాలని చూస్తే భయపడేది లేదని కూటమి ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్ తాజాగా సిఐడి విచారణకు హాజరయ్యారు. విజయవాడ రీజనల్ సిఐడి కార్యాలయంలో విచారణ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి జోగి రమేష్ వాయిస్ సడన్ గా మారిపోయింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు సిఐడి అధికారులు ఇచ్చిన నోటీసుపై విచారణకు వచ్చానని తెలిపారు. సిఐడి అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని వెల్లడించారు. నాడు అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలపై చంద్రబాబు ఇంటి వద్ద నిరసన తెలపడానికే వెళ్లానని, దాడి చేయలేదని పేర్కొన్నారు. నిరసన తెలియజేయడానికి వెళ్ళాం. ఆ నిరసన తెలియజేసే క్రమంలో జరిగిన కార్యక్రమాన్ని ఈ రోజున చెలవల పొలవల దాకా తీసుకెళ్లారు. భయపెట్టాలని చూస్తూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాను, నేనైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అనుంగు శిష్యుడిని. చిన్నప్పటి నుంచి నెక్కర్లు వేసుకున్నప్పటి నుంచి కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఉన్నా. ఏ రోజు ఏ పొరపాటు చేయలా, తప్పులు చెయ్యం. రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కొంటాం. తప్పనిసరిగా చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నా, లోకేష్కి చెప్తా ఉన్నా, పరిపాలన చేయండి. మీకు ప్రజలు ఇచ్చారు, ప్రజలు మిమ్మల్ని దీవించారు. కానీ మీరు ఈరోజు 10 నెలల కాలంలో ఏం చేశారో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. 10 నెలల పాలనలో టీడీపీ అట్టడుగు స్థానానికి వెళ్లిందని జోగి రమేష్ విమర్శించారు. అధికారం ఉందని విర్రవీగి కేసులు పెట్టాలని చూస్తున్నారని, ఇదంతా తాత్కాలికమేనని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. పరిపాలన చేయమని ఓట్లు వేస్తే రాష్ట్రంలో దోపిడీలు, హత్యలు, మానభంగాలు జరుగుతూ ఉన్నాయన్నారు. అధికారం కోసం కొట్లాటకు దిగుతున్నారని, దోచుకోవడం కోసం ఆరాటపడుతున్నారని విమర్శించారు. పీఠంపై కొడుకు ఎక్కాలా, దత్తపుత్రుడు ఎక్కాలా అన్న చర్చ రాష్ట్రంలో నడుస్తోందంటూ రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నోటీసులతో తమను ఏమీ చేయలేరని, మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తుండడం గమనార్హం. లోకేష్ రెడ్ బుక్ ఎంతకాలం పట్టుకుని తిరుగుతావు, ఏదో ఒకరోజు దానిని మడత పెట్టుకోవాల్సిందే అని మండిపడ్డారు. భూమి గుండ్రంగా తిరుగుతుంది, ఎల్లకాలం ఒకేలా ఉండదని, 1 లేదా 2 ఏళ్లు రెడ్ బుక్ పట్టుకుంటారని, 5 ఏళ్లు పట్టుకుని తిరుగుతారా అని నిలదీశారు. ఉవ్వెత్తున ఎగిసిన పతాకంలా వైసీపీ తిరిగి మళ్లీ అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. 10 నెలల కాలంలో మీరు ఏ విధంగా అట్టడుగు స్థానానికి వెళ్ళారో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. న్యాయం, ధర్మం ఈ దేశంలో ఉంది కాబట్టి న్యాయస్థానాల్లో పోట్లాడుతూ ఉన్నాం. న్యాయం మా వైపు ఉంది కాబట్టి ఇంకా ఏదో చేయాలా, ఇంకా ఏదో చేయాలి. ఏం చేస్తారు, ఏమి చెయ్యగలరని అడుగుతా ఉన్నా. రెడ్ బుక్ ఎన్నాళ్ళు పడుకుని తిరుగుతారు? రెడ్ బుక్ నెల, 10 నెలలు, ఇంకో సంవత్సరం పట్టుకొని తిరుగుతావు. తర్వాత ఏమవుద్ది? రెడ్ బుక్ మరిచి ఎక్కడ పెట్టుకోవాలా? మడిచి ఎక్కడ పెట్టుకుంటారు మీరు? గుర్తుపెట్టుకోండి, భూమి గుండ్రంగా ఉంటుంది, ఎప్పుడు ఒకడే ఉండడం. ఎల్లకాలం మేమే ఉంటాం అనుకుంటున్నారేమో. దయచేసి ఎల్లకాలం ప్రజలకు మంచి చేయండి ఉంటారు. ప్రజల్ని మోసం చేసే మీరు ఎక్కడ ఉంటారు?
వైసీపీ హయాంలో చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతల దాడి తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. జోగి రమేష్ భారీ కాన్వాయ్తో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై దాడికి తెగబడ్డారు. ఈ కేసుని ప్రస్తుత కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని సిఐడి దర్యాప్తుకు ఆదేశించింది. ఈ క్రమంలో జోగి రమేష్ కు నోటీసులిచ్చిన సిఐడి అధికారులు విచారణకు రావాల్సిందిగా అందులో పేర్కొన్నారు. ఈ కేసులో అరెస్టు చేయకుండా జోగి రమేష్ సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకున్నారు. ఆ తర్వాతే సిఐడి విచారణకు హాజరయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జోగి రమేష్ తమ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రదర్శించిన దూకుడికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు, అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో జోగి కుటుంబంపై ఆరోపణలు రావడం, కుమారుడు రాజీవ్ని అరెస్టు చేయడం జోగి రాజకీయ భవిష్యత్తును ఒక్క కుదుపు కుదిపింది. ఒకవైపు కుమారుడి అరెస్ట్, మరోవైపు చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్ను విచారణ పేరుతో స్టేషన్ల చుట్టూ తిప్పడం లాంటి పరిణామాలు ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆ క్రమంలో జోగి రమేష్ తన కష్టాలు అన్నీ ఇన్ని కావని, తనకు శని పట్టిందని, అంతా కష్టకాలమే నడుస్తోందని కనిపించిన అందరి దగ్గర మొత్తుకున్నారట. వాస్తవానికి నారా లోకేష్ రెడ్ బుక్లో టాప్ 5లో తన పేరుందని, తనని కూడా త్వరలో అరెస్టు చేస్తారనే భయంతో టీడీపీలో చేరడానికి ఆయన సిద్ధమయ్యారంట. చంద్రబాబు లోకేష్లను కలిసేందుకు అపాయింట్మెంట్ కూడా అడిగారట. గతంలో వైసీపీలో పనిచేసిన తర్వాత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కృష్ణా జిల్లాకు చెందిన బీసీ నేతతో కలిసి టీడీపీలో చేరేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారంట. ఆ క్రమంలో తెలుగుదేశం నేతలతో కలిసి ర్యాలీలో పాల్గొని జోగి రమేష్ హడావుడి కూడా చేశారు. అయితే టీడీపీ పెద్దలు ఎట్టి పరిస్థితుల్లోనూ జోగి రమేష్ను పార్టీలో చేర్చుకునేది లేదు అని తెగేసి చెప్పేశారంట. ఏది ఏమైనా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎంట్రీకి డోర్లు అన్నీ మూసుకుపోవడం, కేసుల తాకిడి పెరుగుతూ విచారణలు ఎదుర్కోవాల్సి రావడంతో గత్యంతరం లేని స్థితిలో జోగి రమేష్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతా ఆయన అనుకున్నట్లు జరిగితే ఈ పాటికి పసుపు చొక్కా వేసుకుని తిరిగేవారని, ఇప్పుడు ఆ ఛాన్స్ లేకపోవడంతో జైలు జీవితానికి మానసికంగా సిద్ధమవుతూ ఆ ఫ్రస్ట్రేషన్లో మళ్లీ నోటికి పని చెబుతున్నారంటున్నారు. మరి జోగి రమేష్ లెక్కలు ఎలా ఉన్నా ఆ ఎఫెక్ట్ ఆయనపై ఎలా పడుతుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.